నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ పరిధిలోని సమీప గ్రామాల ప్రజలు ఫ్లై యాష్ బూడిదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఫ్లై యాష్ బూడిదను టిప్పర్ లారీలతో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఇదే సమయంలో బూడిద రోడ్డుపై పడి సమీప గ్రామాలకు వ్యాపిస్తోంది. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణించే వారి కళ్ళల్లోకి బూడిద పడి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. లారీల్లో పరిమితికి మించి బూడిదను రవాణా చేయడం, పైన టార్పాలిన్లు కూడా కప్పకపోవడంతో గాలికి లేచి దుమారం చెలరేగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బూడిద రవాణా చేసే లారీల కారణంగా నిత్యం కాలుష్యం బారిన పడుతున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రవాణా శాఖ అధికారులు స్పందించి నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు, వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. నేను నారాయణపేట DT1 మాట్లాడుతున్నాను. బూడిద బండ్లు ఓవర్లోడ్ కోసం మీరు వచ్చారు. సరే, ఈ ఓవర్లోడ్ పైన బూడిద బండ్ల పైన చర్యలు తీసుకుంటాము. అలాగే పర్మిట్ కి మించి ఏదైతే ఓవర్లోడ్ వేశారో ఆ బండ్లకు తప్పకుండా కేసులు అనేది రాస్తాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మాధవ్ అండి, మాది గురవలూరు గ్రామం అండి. మాది రోడ్డు చైన్ పక్కకే ఉంది. ఇక్కడ మేము రోడ్డుకి వచ్చేటప్పుడు కంటిన్యూ బూడిద లారీలు తర్వాత వచ్చి బూడిద లారీలు రావడం వల్ల ఆ బూడిద తాడ్పాలు కట్టుకోపోవడం వల్ల మొత్తం బూడిద కింద పడి అలాంటి వాళ్ళకి వస్తుంటే కళ్ళల్లో పడి ప్రాబ్లం అయ్యి కింద పడుతుంది. బాగా కళ్ళు మంటలేయడం వల్ల బండి నడపలేకపోవడం, బండి ఆపుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళి ఆపోజిట్లో వచ్చినప్పుడు ఇక్కడ పోయినప్పుడు ఆ బూడిద వల్ల మనుషులు ప్రాబ్లం అయ్యి కింద పడుతున్నారు.